చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడుబాయి వోల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఇగో ఇది గిట్లుండాలి ముచ్చట అంటే ఊకనే ఒక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎట్లా చేసిరు. పర్దాలు కట్టుకొని జనాల్ని రానియకుండా, అధికారులు రానియకుండా, ఎమ్మెల్యేలను రానియకుండా జగనాలు చేసిన గాలిపంక పార్టీ అవతారం మామూలుగా ఉన్నది. కానీ అదే చంద్రబాబు నాయుడు చూడురి, జనం దగ్గరికి సాదా సీదాగా పోయి గింత అపారమైన అనుభవం ఉన్నది, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిండు, అయినా కూడా ఆయనే స్వయంగా జనం దగ్గరికి పోయి రైతుల దగ్గరికి పోయి ఏమయ్యా ఏమున్నది సమస్య ఏంది అని ఎంత సావధానంగా నిమ్మలంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాడు. అదే గాలిపంక పార్టీలు ఉండే ఎట్లుంటే పెద్ద గలాట ఉండే అని సిడబ్ల్యూసీ లీడర్ ఉన్నాడు కదా రఘువీరారెడ్డి ముద్దుగా చెప్పుకొచ్చిండు ముచ్చట. మొహమాటం లేకుండా బాహటంగా ఉన్నదంతా చెప్పిండు. అయినా మంచి ఎవరు చేసినా మంచిగానే చెప్తారు, చెడని ఎట్లా చెప్తారు. అగో అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి జగనాల్ని ఆయనని ఇంటికి పంపిరు, చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకున్నారు ఏపీ జనాలు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందుకే వాళ్ళకి అభివృద్ధి అనేది తొందరగా అందుతున్నది. కావాలంటే చూడండి. ఇగో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముండదు, మంచి చేస్తే ఏ పార్టీలో అయినా మంచిగున్నదనే చెప్తారు, మంచిగున్నదాన్ని కూడా మంచిగా లేదని వాళ్ళని చెప్తారా. అగో అట్లనే సీఎం చంద్రబాబు మీద సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి కూడా ప్రశంసల వాన కురిపించింది అనుకో రాదురి. సర్కారు కార్యక్రమాన్ని ఏ అంగో ఆర్భాటాలు లేకుండా, జగనాలు లేక ఏ ఏతుల మాట లేకుండా, పొగనాలు లేకుండా సాదా సీదాగా చంద్రబాబు నడిపించుడు చాలా సంతోషంగా ఉందని చెప్పి అనుకొచ్చారు అనుకో రాదురి. ఇక పోయిన తేప గాలిపంక పార్టీ సర్కారు ఉంటే ఎట్లుంటుందో అందరికీ ఎరిగే కదా. గల్లీ గల్లీలో చేసేదే ఉండదు, చెప్పేదే ఉండదు. ఇక ఇట్లా బలవంతంగా జనాన్ని నూకొచ్చుడు, బస్సుల గుంజుకొచ్చుడు, బళ్ళు బంద్ పెట్టుడు, రోడ్ల పని చెట్లు కొట్టించుడు, స్తంభాలు కూలగొట్టుడు, ముగ్గులు పోసుడు, ఈ జనాలకు రాకుండా కూడా బలవంతంగా వాలంటీర్లను పెట్టి గుంజుకొచ్చుడు. అట్లా కాకుండా నేరుగా పోయి రైతులతో ప్రజలతో మాట్లాడి చక్కగా వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎట్లనో చూపించడం అనేది చాలా గొప్పతనం. విజన్ ఉన్న నాయకుడు ఇట్లా చేస్తారు. నాకు మస్తు మంచిగా అనిపిస్తున్నదని ఆయనే చెప్పుకొస్తున్నాడు. ఒక పారి ఇందాం రా ఆయన నోటితోటి ఈ ముచ్చట కూడా. ఏదున్నా విజన్ ఉంటే గట్ల ఉంటుంది, చేసిన అనుభవం ఉంటే గట్ల ఉంటుంది. ఎంతసేపు బళ్ళు బంద్ పెట్టి జనాలు బలిమీకిటికి ఎక్కించి ఎండల కూసబెట్టి వాళ్ళకు నీళ్ళు ఇవ్వకుండా దూపియకుండా పోయినసారి ఎట్లయింది గాలిపంక పార్టీలు ఉండగా. గట్ల కాదు, ఇట్లా మంచిగుందంటే రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు. ఒక్క పారి ఇందాం రారి ముద్దుగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. మడకసిర్లో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు, లేకపోతే తాగునీరు, లేకపోతే పరిశ్రమలు, రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మడకసిర వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. చూసిరు కదా కదా అన్నట్టు అట్లుంటది లెక్క. తరీక అంటే అట్లా ఉండాలి. మరి ఏదేమున్నా మొత్తానికైతే మంచి జరుగుతుందన్న దాని మీదకెళ్ళి అన్ని పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. ఈ కాంచెలో ఏపీ జనాలకు ఏ రంది ఉండదు అనేది ఈయన ముచ్చట ఇంటుంటే అర్థమవుతున్నది కదా. అగో అందుకనే జగనాలు ఇంటికి పంపించారు, చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నారు. ఇక తెచ్చుకున్నాక మరి మంచిగానే ఉంటుంది, అభివృద్ధికి బాటలు వేస్తేందుకైనా ఆయన వచ్చింది. అగో ఆ ముచ్చట మీదకెళ్ళి ఇటు సిడబ్ల్యూసీ లీడరు రఘువీరారెడ్డి గారు కూడా గదే ముచ్చట చెప్పుకొచ్చారు. ఏదో నా మంచి ముచ్చటే కదా. అగో ఏవయ్యా తెలంగాణలో ఆటలు స్టేడియాలు మట్టుకు మస్తుగా అట్టిపెట్టిరు. మరి ఏం చేస్తున్నావా స్టేడియాలు అని అంటే రాజకీయ నాయకుల మీటింగ్లకు, వాళ్ళ కార్యకలాపాలకు, వాళ్ళ పత్తేదారులకు, వాళ్ళకి ఏమైనా కావాల్సిన సభలకు, అగ్రిమెంట్లు మీటింగ్లకు అక్కడే వస్తున్నాయి. ఆటగాళ్ళు ఎటుపోయారు, ఆటలు ఎటుపోయినాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే గర్జించండి ముచ్చట మీదకి వెళ్ళి. ఇంకా అవసరమైతే స్టేడియాలు కడతాం, ఆటగాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇప్పటికే మన క్రికెటర్ ఉండే కదా సిరాజు, అట్లాంటి వాళ్ళకు A1 గ్రేడ్ ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. గౌరవించే తరీకా మా దగ్గర ఉన్నది. గ్రౌండ్లన్నీ కట్టించుకొని అట్లా ఈ రాజకీయాలు నడుపుకుంటా బంతులు పెట్టుకుంటా ఏందా ఇది ఏమన్నా అర్థం పడదామన్నా ముచ్చటేనా అని చెప్పి మస్తు అరుచుకొచ్చిండు అనుకో రాదురి. 10 ఏళ్ళు పాలన చేతికిస్తే గీదా మీరు చేసిందని అటు కారు పార్టీ వాళ్ళ మీదకి కూడా కష్టంలో లేచిండు. ఏదేమైనా మాకు విజన్ ఉంది, ఆటగాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని ముందుకు తీసుకుపోతామని మస్తుగా చెప్పుకొచ్చిండు అనుకో రాదుండ్రి. ఒక పారిందాం రా ఆయన నోటి నుంచి ఆటలకు ఎట్లాంటి ప్రాముఖ్యత ఇస్తుండు ఏం కథ అనేది. ఏదున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఆటగాళ్ళకి చాలా కలిసి వచ్చే ముచ్చట అని వాళ్ళే చెప్పుకొస్తున్నాం. ముచ్చట చూడుండ్రి. ఏమా ఎటుపోయినవే ఆటలు ఏడున్నాయి చెప్పురు తెలంగాణలో. ఆట గ్రౌండ్లు అన్నీ మొత్తం రాజకీయ తీట గ్రౌండ్లు అయిపోయినాయి. ఎవరి కాళ్ళు మీటింగులు పెట్టుకున్నాడు, సభలు జరుపుకున్నాడు, ఇటుకే అయిపోతున్నాయి గ్రౌండ్లన్నీ. ఎవరైనా ఆటలు ఆడుతుర్రా, ఆ పాటలు పాడుతుర్రా, ఎక్కడ ముచ్చట ఏం కథ ఇది. వారే ఎటువంటి ఆటలు ఉండే మన కాడ ఏమైపోయినాయి ఏం కథ. ఇట్లా లాభం లేదు, తెలంగాణలో నూతన స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తాం మేము అని చెప్పి అనుకొస్తున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక వచ్చే సమావేశాలల్లో ఈ ఆటల మీదకి వెళ్ళి కూడా చర్చ గట్టిగానే నడుపుతాం, అసలు పాలసోటి తీసుకొస్తాం. అట్నే క్రీడల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కూడా పెట్టాలి, లేకపోతే ఎట్లయితుంది ఆటలకు కూడా మూల్యం వేస్తాం. మేము ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కడతాము, ఎందుకంటే ఆటలు బాగుంటేనే పోరగాళ్ళంతా బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఊరి యొక్క ఆటలు పాటలేవు అంత ఎక్కడో అక్కడ వండుకురు, ఆ మీటింగ్లలో మొత్తం సభల కన్నట్టే అయిపోయింది అని చెప్పని ముఖ్యమంత్రి గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాదురి. ఒక పారి ఇందాం రా ముచ్చట ఏందో ఎట్లా ఏం సంగతి. మొత్తానికైతే ఆటల మీద దృష్టి పెట్టింది కదా కాంగ్రెస్ సర్కారు. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. నేను పదే పదే చెప్పిన, చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అది చూసిరు కదా, ఇటు యూసుఫ్ కూడా గచ్చిబౌలి సరూర్ నగర్ ఎల్బీనాడు స్టేడియంలో క్రీడలు మొత్తం తగ్గిపోయినాయి. ఎంతసేపు ఆ గ్రౌండ్లలో ఈ రాజకీయ నాయకుల కార్యకలాపాలు వాళ్ళ మీటింగులు పెరిగిపోయినాయి తప్ప ఏమన్నా ఉన్నాయా? ఏమిటి గచ్చట గ్రౌండ్లు? క్రీడాకారులని మా సర్కార్ ఎంతో ప్రోత్సహిస్తుంది, ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఇక ఇటు మన హైదరాబాద్ క్రికెట్ బౌలర్ ఉండే కదా సిరాజు, ఇక ఆయనకు ఇటు క్రీడా ప్రతిభను దృష్టిలో పెట్టుకున్న మొత్తం అందరికీ గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదా. అగో అట్లా ఎంకరేజ్ చేస్తాం మేము, కానీ వెనకపోయేది ఏం లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. ముచ్చట ఏదున్నా అయినా ఆటలు ఆడితేనే కదా దేశానికి కీర్తి. ఆటలు ఆడాలి గట్టిగా, మన హైదరాబాద్ ఏందో చూపించాలి, తెలంగాణ ఏందో చూపించాలి. సర్కారు కూడా ఆటల మీద దృష్టి పెట్టినందుకు మాకు మంచిగానే అనిపిస్తుంది. క్రీడాకారులు కూడా మురిసి ముప్పందం అవుతారు అనుకో రాదురి. మరి కాకపోతే ఏం చేస్తారు చెప్పురి, ఇప్పటిదాకా గ్రౌండ్లు అన్ని మీటింగ్లకే సరిపోయాయి. ఇక ఈ కాంచెలన్న ఆటలు ఉండాలని వాళ్ళు ఒక తీరుగా చెప్పుకొచ్చారు. మంచి ముచ్చట ఏదున్నా ఇది. తెలంగాణలో అధికారుల బదిలీలు జరగగానే ఏసీబీ దాడులు కూడా సురువైనాయి. ఇక మరి ఎవరెవరు ఈగ్రం ఎంత ఉన్నదో అధికారు అటు బదిలీ అయితప్పుడు అమ్మో మళ్ళొచ్చి ఏమన్నా వెనకటి డాటా తీసారా ఏం కథ అని వాళ్ళు అనుమానం పడుకుంటూనే పోతున్నారు. ఏసీబీలు దాడులు చేసి గదే కథ చేసిండ్రు. ఇక గిడ సంగారెడ్డి కాడ పోయి నుండే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి అబ్బాబ్బాబ్బా ఏకదాటిగా 5-6 గంటలు సోదాలు చేస్తే ఏముంది, 95,000 రూపాయలు నగదు దొరికినాయి, ఫైళ్ళు దొరికినాయి, ఇంకా డేటా కంప్యూటర్ ఉన్నది మొత్తం మాయం చేసిరట. మరి ఇది ఎక్కడి కథ ఏం కథ? ఏం కథ అంటే వాళ్ళ కథే. చేతికి అందిన కాడికి ఏడ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏడ చేయొద్దు, మళ్ళీ ఆ బదిలీ అవతల పోతే అడిగేటోడు కూడా ఆశలు ఉంటాయి కదా. కానీ అడిగేటోళ్ళు కూడా ఉంటారు తాత. మీరు ఉరుకులాడి అవతల పడితే ఎట్లా? వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. ఈ అధికారులు నడుచుకుంటూ లేకనే ఇట్లా అయిపోయింది. ఇక అందరూ మీదికి చూడ మళ్ళీ ముచ్చట్లు చెప్తారు, కానీ ఇక చూడు ఎంత బండారం అంతా బయటపడుతున్నది మొత్తం ఏసీబోల దాడులతోటి. అలానే ఈ అధికారుల బదిలీతోటి పెద్ద కథ వచ్చింది కదా, అధికారులకు పెద్ద బాధ అవుతున్నది. ఇక్కడోళ్ళని అక్కడ, అక్కడోళ్ళని ఇక్కడ, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పూట బదిలీలు అయినాయి కదా. ఇక ఏటాలకు ఏ డాక్యుమెంట్లలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు సగం చేసిరు, ఎవరెవరు ఏమన్నా దోసుకునేటివి ఉన్నాయా, అక్రమాలు ఏమన్నా ఉన్నాయా, లంచాలు ఏమైనా ఉన్నాయా, ఏ ఫైల్ ఎట్లా చేస్తురు, ఏమైనా కింద మీద చేసిరా, అవకతవకలు ఏమన్నా దాని మీదకి వెళ్ళి ఇక ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా దాడులు చేసిరనుకో రాదురి. ఇటు సంగారెడ్డి జిల్లా కందిలో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అదే జరిగిందనుకో రాదురి. ఏం తక్కువ నిన్న పొద్దుకంగా మొదలు పెడితే ఇలా తెల్లారి గంటల దాకా 5 గంటల వరకు కొనసాగిన ఇవే సోదాలు. 56 డాక్యుమెంట్లు, 95,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద. అయితే ఇక ఇటు కంప్యూటర్ డేటా కూడా మాయం చేసినట్టే కొడుతున్నది. మరి ఎవరెవరు ఏం సంగతి అనే దాని మీదకి వెళ్ళి ఇక మొత్తం కసరత్తు రసవత్తరంగా నడుస్తున్నది. మరి అధికారులు ఎట్ట ఇక ఉంటాయి కదా సర్కార్ ఆఫీస్ అన్నాక, ఇక్కడ లింకులు అక్కడ లింకులు అంతా నీట్గా ఉన్నామని చెప్తారు. ఎవరెవరు ఏడేడెట్లున్నారో ఇట్లాంటి సోదాలు అయితే కానీ తెలియదు కదా. ఈ బదిలీలతోటి చాలా బాధ అవుతుంది ఇప్పుడు వాళ్ళకు. ఇక గంటల తరబడి ఏసీ పోలేమో దాడులు చేసి ఈ లిటిగేషన్లు ఏమున్నాయి, రిజిస్ట్రేషన్లు ఎట్లా చేసిరు, ఏమైనా కాని జాగాలు ఉన్నాయా, అయిన జాగాలు ఉన్నాయా, దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, ఎట్లెట్లు ఉన్నాయి, ఏం సంగతి అన్న దాని మీదకి వాళ్ళు పురాగా పట్టుబట్టి ఉన్న కాడికి తేల్చిరు అనుకో రాదురి. ఒకసారి చూద్దాం రా ముచ్చట ఏందో. ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, వచ్చేసేసి సర్ప్రైజ్ చెక్ చేసింది సార్. చేసేసి అన్నీ చూసుకున్నారు. మన డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్స్, వాళ్ళు ఏం డాక్యుమెంటేస్ అయినాయి, స్టాంప్ కౌంటర్స్ మొత్తం టోటల్గా ఓవరాల్గా చేసి చెక్ చేసుకున్నారు. చేసుకొని అంత రిపోర్ట్ రాసుకొని రాత్రి మా దాని ఉండేది రిజిస్ట్రేషన్సే ఉంటాయి. మా ఛార్జర్, మా రిలీవర్ కూడా వచ్చాడు నిన్న. రఘునాథ్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు కూడా శ్రీనివాస్ గారు కూడా, ఇప్పుడు జైంటూ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. మేము ప్రాసెస్ చేసుకొని మా డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేసి రిలీవింగ్ అయిన టైమే మాది రెగ్యులర్ 5 to 5 o'clock రెగ్యులర్ టైమే కదా. 5 చేసి రిలీవ్ అయిపోయి చేసేదాని వల్ల వాళ్ళు వచ్చారు. దానికి
చూసిరు కదా గదా గిట్లా ఉంటాయి అన్నట్టు మొత్తం మీద అధికారుల భాగవతాలు ఎట్లుంటాయి అంటే లోపలికి పోయి చూస్తూ ఉంటాయి. ఈ అధికారులను కూడా అదిలాయించేటోళ్ళు అధికారుల పనవర్సం చూసేటోళ్ళు ఉండాలి అప్పుడప్పుడు. లేకపోతే ఎట్లుంటుంది ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటుంది. అడిగేటోళ్ళు లేకపోతే ఎట్లుంటుంది పటేలు పడవాలని దిక్కుంటే ఎట్టట కొడతామో కొట్టరమ్మో కూడా అని ఇక అడిగే దిక్కు లేదనుకో ఇక ఆయనతో వాళ్ళు చెప్పిందే ముచ్చట తీసుకున్నదే అన్నట్టు ఉంటుంది కదా కథ. అగో గదే చేసిరు వాళ్ళు కూడా. మొత్తం మీద ఏసీబీ దాడులతో అయితే ఇట్లుంది కథ చూడుండ్రి. అయ్యా సర్పంచ్ పదం అనగానే పేరుకే నేను ఊరికి సర్పంచ్ అని చెప్పాను అంటే సరిపోతుందా పనులు చేయాలి అంటారు కదా. అందుకోసం మీరు పనులు ఇచ్చి బిల్లులు ఇవ్వకుండా మేము అప్పులు చేసి మా ఆస్తులు దాకా పెట్టుకొని ఊళ్ళో చేయకపోతే ఏమంటారని మేము పనులు చేసినాము. మీరేమో ఇక బిల్లులు ఇచ్చట్లేదు లేరాయ. మళ్ళీ వచ్చే నెల సర్పంచ్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ అని పడితే మరి మా బిల్లులు ఇవ్వాలి రేపు కొత్త సర్పంచ్ వచ్చినాక మాకేం అవసరం అని అంటాడు. మేము ఎటు పోవాలి ఏం కాదా. ఇప్పటికే పరువు కోసమని ఊళ్ళో అరువు తెచ్చి కరువులు ఉన్నా కూడా మేము అప్పులు తెచ్చి పెట్టి గొప్పలకు పోతే ఇప్పుడు మీరు బిల్లులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏందని సర్పంచుల ఫోరం అధ్యక్షులు సర్పంచులు ఉంటారు కదా ఇప్పుడు నిన్నమన్నా ఉన్న వాళ్ళంతా ఇక ఒక్కటే దాటిగా అసెంబ్లీ ముడతామని పోయిరు అనుకో రాదురి. వాళ్ళు అసెంబ్లీని ముట్టడిస్తామంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళు గొరగొర గుంజుకొని పోతున్నారు. అయినా సరే మా బిల్లులు మాకు కావాలి సర్పంచులను ఆదుకోవాలని చెప్పి వీళ్ళు సరిపోనే లొల్లి పెడుతున్నారు. మరి సర్కారు ఏం ఆలోచన చేస్తుందో ఎవరికి తెలియదు. కానీ అయ్యా సారు ఉన్నకాడికి అప్పులు చేసి కూర్చున్నాం ఈ సర్పంచ్ పేరు మీద మాకు వచ్చింది ఏమి లేదు మొదగాల మా పైసలు మా బిల్లులను మాకు ఇప్పి గంతే చాలని మొరో అని మొత్తుకుంటున్నాం. మరి ఈ సర్కారు ఏమింటుందో. ఎందుకనంటే పోయిన సర్కారు ఆయాంలో అయినా ఉండే బిల్లులు మరి ఏమో వీళ్ళాయే మరి ఎట్టయితుందో ఏం కథో. అయ్యా ఇక ఆగస్టులో డేట్ పడేటట్టే ఉన్నది సర్పంచ్ ఓట్లకు. మరి అంత బాగానే ఉన్నది కానీ ఇదివరకు మేము అప్పు చేసుకొని తిప్పలబడి బిల్లులు వస్తాయి అనుకొని ఈయన అన్న వానికేళ్ళు ఈనకాళ్ళు పట్టుకొని ఏమా నువ్వు సర్పంచ్ పని కాలేదు అనగానే సరసర ఊరికి అప్పులు తెచ్చుకొచ్చి పెట్టినాము. ఇక ఈడనేమో మీరు బిల్లులు ఇచ్చేటట్లేదు. ఈ లోపల ఇక అది అయిపోయింది అనుకో సర్కారు ఇక నోటిఫికేషన్ పడి సర్పంచ్ ఓట్లు వచ్చినాయి అనుకో మా పని అవుతుంది. మరి మా పరిస్థితి ఏం కావాలి లక్షల అప్పులు తెచ్చి పెట్టినాము. మొదగాల బిల్లు ఈరు వెనక సీరు ఏమన్నా చేయరని లొల్లి పెట్టుకుంటే సర్పంచులు అందరూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిరు అనుకో రాదురి. ఇటు రవీంద్ర భారతి కాంచెలు సచివాలయం దిక్కు ర్యాలీ తీసిరు. ఇక అందరినే పోలీసు వాళ్ళు ఊకుంటారా. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కదా. అగో అదే పని మీద చట్టం ఉన్నది. ఇక చట్టం ఎట్టున్నా ఏం కత్తున్నా కానీ మా పని మాకు కావాలన్నా ఈ అప్పులు తిప్పలు ఎవడు మోయాలి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మా పరిస్థితి ఏందని చెప్పని ఓ దిక్కు సర్పంచులు ఏమో గడబడి మస్తు చేస్తున్నారు. 2019 కాంచెలు 24 దాకా గ్రామ పంచాయతీ సర్పంచులు చేసిన అభివృద్ధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లియాలని గమాండ్గా చేసిర్రు. అటెనక సిరిగా సర్పంచులకు సంబంధించిన వాళ్ళ అధ్యక్షులు పెద్దలు ఉంటారు కదా ఇక నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏందో చెప్తా ఉన్నారు. ఒక్కపారి వాళ్ళ బాధ కూడా ఇందాం రారులా. ఎందుకంటే ఈ పీరియడ్ అయిపోయింది అనుకో వెనక సిరి ఎవరిని పట్టుకున్నా ఏం లాభం లేదు కదా. అగో అందుకే ఆయాస పడుకుంటూ వచ్చిర్రు. మరి ఏమవుతుందో ఇందాం రారి. ప్రభుత్వం ఈ మాట వినకపోతే మేము ఎట్లా తొక్కి పెట్టాలనో మా చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా మేము డిమాండ్లకు పోలే. ఇంకా ఇది స్పందించకపోతే తక్షణమే గాంధీ ఇందిరా పార్క్ కాడ మేము ఒక ధర్నా చౌక్లో ఒక మౌన దీక్ష కూడా చేసేందుకు కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ తర్వాత వినకపోతే ఆందోళన కార్యక్రమాలు ప్రతి ఎమ్మెల్యే ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. అదేవిధంగా అనేక రకాలుగా మేము ఏం చేయాలనో మేము సర్పంచులమంతా ఒక ప్రణాళిక ప్రకారం మేము కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మా సర్పంచ్లను ఇవాళ అరెస్టు చేసిన వాళ్ళని తక్షణమే రిలీజ్ చేయాలి. చూసిరు కదా ఇక గదన్నట్టు కథ గిట్లున్నది మొత్తం మీద. అయితే ఇక వీళ్ళ బాధ వీళ్ళది. మరి పాపం పీరియడ్ అయిపోయినాక పోయి ఎవరిని అడుగుతారు చేసిన అప్పు ఎట్లా తీరాలి. ఇప్పటిదాకా గెలుపు కోసం అని ఓట్లలో పెట్టి అదో ఆరాటమే. మరి ఇప్పుడేమో బిల్లులు రావా ఇదో ఆరాటమే. ఊర్లో పరువు కోసం అనేమో ఖర్చు పెట్టిరి. ఇప్పుడు అవి తిరిగి రాకపోతే ఏం కావాలి ఏం కథ. ఇప్పటికే భూములమ్మి జాగలమ్మి పెట్టుకొచ్చినాం సారు మా బాధ ఒలిగి చెప్పాలి ఏం కథ అని సర్పంచులు అంతా అరిగోస పడుతున్నారు. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. మొదగాల బిల్లుల పెండింగ్ బిల్లులు అయితే ఇవ్వాలి కదా పాపం. వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా కథ. ఉండాలి ఇసొంటోళ్ళు కూడా ఉండాలి. యువత అంటే ఇట్లా ఉండాలి. వీళ్ళని చూస్తే ఇంకొక 4 తయారవుతారు. వాళ్ళని చూస్తే ఇంకో 40 మంది తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళు తయారైతే బాధ్యత గల భారతదేశం ఏర్పడుతుంది. అదే మనకు కావాల్సింది కూడా. ఇక చూడుండ్రి హైదరాబాద్లో ఒక 3 యువకులు ఎంత న్యాయంగా పద్ధతిగా పొద్దున్నే ఇంత మందు దాగి పోలీసు వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టకుండా హెల్మెట్ ఏమి లేకుండా 3 ఒకటే బండి మీద పోతూ బస్సోడు పక్క పొంటి వచ్చిండు. బస్సు డ్రైవర్ మా మీదకే తీసుకొస్తావా బస్సునని బస్ ఎక్కి డ్రైవర్ని కొట్టి అడిగిన ఆడామని చూడకుండా కండక్టర్ మీదకి దాడికి పోయి ఇక మరి వాళ్ళు ఉంటారు కదా ప్యాసింజర్ వాళ్ళు అడగపోతే వాళ్ళ మీదకి దాడికి పోయి
అబ్బాబాబు మామూలు రచ్చ చేయలే. మళ్ళీ మీదికి వెళ్ళి ఏమంటారు ఎరికైనా ఎవరికి ఫోన్ చేయాలి చెప్పు, డిప్యూటీ సీఎం దాకా చేస్తాం మేము, మా హవా ఎట్లుంటుంది, మా ఇఫ్తా ఎట్లుంటుందని ఏకదం. అరే ఏం దమ్కిచ్చిరన్నా, ఇట్లాంటి యూత్ ఉండాలి. ఎందుకంటే దేశం ముందరికి పోవాలంటే ఇటువంటి తీస్మార్కాలు ఉండాలి. పట్టపగలే పొట్టు తాగి ప్రజల్ని కొడుతందుకు, డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కండక్టర్ని కొడుతందుకు తీస్మార్కాలు మొదలయ్యారు. గిట్లు ఉండాలన్నట్టు హైదరాబాద్ మొత్తం హల్చల్ చేస్తాం మేము పొద్దుగాల. అన్నా నువ్వేం కూడా భారతదేశమా తెలంగాణమా గర్వపడు రేపటిని భావితరాన్ని చూసి గల్లెగరేసుకో. ఎందుకంటే బాజాబ్తా గింత మిస్టేక్ జరిగితే బస్సు డ్రైవర్ని కూడా పొట్టు కొట్టి చింతపాటు సారి చేసి రీపంతా ఆగో గట్లుంటుంది అన్నట్టు. లేకపోతే ఏంది పట్టపగలు మేము సర్కార్ని జాది అదే ట్యాక్సీ పేయర్లు కదా, పొద్దుగాల ఇంత మంది వేసుకొని మేము ముగ్గురం ఒక బండి మీద పోతున్నాక మా పక్క పంటి పోతాడు ఈ బస్సుడు అని ఒక తిరిగి లేచి బస్సుకు ఎదురుగా పోయి బస్సును ఆపి ఇక అందులో ఉన్న బస్సును డ్రైవర్ని కొట్టి మళ్ళీ కిందికి దిగి కండక్టర్ అమ్మని కొట్టి అడగబోయి నాకు ప్యాసింజర్లను కొట్టి ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదు. ఏమనుకుంటున్నావు, ఎవరితో ఫోన్ చెప్పాలి, డిప్యూటీ సీఎం దాకా మాకు ఎరికే ఏందనుకుంటున్నాం, మేము ట్యాక్సీ పేయర్లు అని గల్లేసి గరానా చూపించారనుకో రాత్రి తెలంగాణ పోరగాళ్ళు. గట్లున్నది ఇవాళ రేపట్ల. అందుకని మనం గర్వపడాలి. ఇటువంటి ధైర్యంగాళ్ళు చెబుతున్నది. గుదకపోయినా పక్కపొంటి పోయినందుకే ఈ పంత వాళ్ళకొచ్చేంత ధైర్యం వాళ్ళకు ఉన్నది. ఇక ఇంతకంటే ఏం కావాలి, పొద్దుగాలనే దాగి తిరిగి అంతున్నది. ఒక బండి మీద హెల్మెట్ లేకుండా ముగ్గురు ఓడే ఒక ముచ్చట్రా అంటే మళ్ళీ బస్సు మా పక్క పంటి పోనిస్తామని బస్సు ఎక్కి డ్రైవర్ని కొట్టిరంటే ఎంత కథ, ఏం ధైర్యము, ఎక్కడి కలేజా. ఈ కలేజాన్ని చూసి గర్వపడాలనా లేకపోతే రేపు ఇంకేం చేస్తారో అని బాధపడాలన్నా తెలియని పరిస్థితి ఉన్నది. కానీ ఒక్కసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో పర్ఫెక్ట్గా చూద్దాం రారి. అన్నా నువ్వేం కూడా చూసిన రా ఎంత నిష్ణాతులు ఉన్నారు, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు. ఆడామని చూడకుండా ఆమెను కండక్టర్ని ఎట్లా చేస్తున్నారు. గిట్లు ఉండాలి. వీళ్ళని చూస్తే కదా రేపు ఇంకా యూత్ అంతా మంచిగా ఆదర్శంతో ముందుకు వస్తుంది. ఇటువంటి యువత మన దేశానికి అవసరం, తెలంగాణకు అవసరం, పక్క రాష్ట్రాలకు అవసరం. ఎందుకంటే దేశంలో గిట్లుంటే నడుస్తుంది అన్నట్టు. ప్రభుత్వాన్ని ముందుగాల దాస్తారు, ప్రజల్ని వెనక సీటు దంతారు, సరిపోతుంది. కాదు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి రుబాబుగా ఓడు. తల్లిదండ్రులకు ఉండాలి కదా ఆలోచన, మా పిల్లగాళ్ళు ఏం చదువుతారు, ఎటు పోతురు, ఏం కథ అనేది. బజార్లో పడ్డదే కాక ఇంకా సర్కార్లో నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని బడాయిపోతున్నారట. ఇలా బడాయి చేతలు పాడైపోయిన ఇట్లుంటే అదులో లొల్లి పాడుగాను. అన్నా నువ్వేం కూడా ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.